హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సుమా. మీకు ఈరోజు ఈజీగా 4 లేయర్స్లో ఆలు పరాటా ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్ రెసిపీ. ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా మనం మార్నింగ్ ఈ టిఫిన్ చేసుకోవచ్చు. పిల్లలకు మనం లంచ్ బాక్స్ అని కూడా ఇవ్వచ్చు. ఈజీగా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు. క్రిస్పీ టైప్లో వచ్చేస్తుంది ఈ పరాటా అనేది ఈజీగా. ఎలా చేయాలని ఈరోజు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. పరాటా సాస్తో కానీ కర్డుతో కానీ తినేస్తే చాలా బాగుంటుంది. పిల్లలు అది చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ పరాటా ఎలా చేయాలో మీకు ఈరోజు చూపిస్తున్నాను. నేను ప్రెషర్ కుక్కర్లో 5 to 6 పొటాటోని వేస్తున్నాను. వాటర్ వేసి దానికి విజిల్ రావడానికి పెట్టేశాను నేను. ఆ తర్వాత నెక్స్ట్ నేను ఇక్కడ గోధుమ పిండి అనేది నానుపుతున్నాను. కొద్దిగా ఆయిల్ వేసి సేమ్ మనం చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో సేమ్ ఆ విధిలోనే చేసుకోవచ్చు. పిండి అనేది కొద్దిగా సేమ్ చపాతీ పిండిలాగానే ఉండాలి, సేమ్ ఆ విధిలో సేమ్. నెక్స్ట్ ఇక్కడ ప్రెషర్ కుక్కర్ తీసేసి నేను దానిపైన కొద్దిగా జీలకర్ర, పసుపు, ధనియా పౌడరు, టేస్ట్కి తగినంత సాల్టు, జింజర్ గార్లిక్ పేస్టు, 2 to 3 చిల్లీస్ కచ్చపచ్చగా దంచి యాడ్ చేశాను నేను ఇక్కడ. అదంతా మంచిగా మిక్స్ అన్ని అదంతా కలుపుకుంటున్నాను మెల్లిమెల్లిగా అనేది. సేమ్ ఆ విధిలోనే చేసేసుకోవాలి. కొద్దిగా హ్యాండ్స్తో అలా రౌండ్గా అలా చేసేసుకుంటే అయిపోతుంది. సేమ్ మనం చపాతీ పిండి ఎలా చేస్తామో సేమ్ అలానే చపాతీలాగా చేసుకోవచ్చు. సేమ్ మరీ పల్చగా ఉండకుండా మళ్ళీ గట్టిగా ఉండకుండా చపాతీలాగానే చేసుకోవచ్చు. సేమ్ చపాతీ మనం ఎలా చేస్తామో డైలీ మళ్ళీ ఇంట్లో సేమ్ ఆ టైప్లోనే చపాతీలాగా చేసుకోవచ్చు. ఇక్కడ 1 చపాతీ రెడీ అయిపోయింది. సేమ్ ఆ విధిలో నేను నెక్స్ట్ ఇంకొక చపాతీ కూడా సేమ్ అలానే చేస్తున్నాను. సేమ్ ఈజీ టైప్. దాంట్లో ఎలాంటి మిశ్రమంని యాడ్ చేసిన అవసరం లేదు. చపాతీలాగానే మనం చేసుకోవచ్చు. డైలీ మనం ఇంట్లో ఎలా చేస్తాము చపాతీ ఆ విధులను చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక తవా పైన కొద్దిగంత ఆయిల్ వేసి సేమ్ చపాతీలానే కాల్చుకుంటున్నాను. గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాల్స్తున్నాను లైట్గా. టూ సైడ్ అని కాల్చుకుంటున్నాను ఇక్కడ మీడియం ఫ్లేమ్లోనే. కొద్ది అంతా ఆయిల్ అనేది పెట్టుకొని చపాతీలాగానే కాల్చుకోవాలి. సేమ్ మళ్ళీ ఇంట్లో ఎలా చేస్తాము డైలీ చపాతీ అలానే. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చపాతీ అనేది కాల్చుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక చపాతీ కూడా రెడీ చేసింది ఉంది కదా, ఆ చపాతీ కూడా సేమ్ అలానే కాల్చుకుంటున్నాను 2 సైడ్. లైట్గానే కాల్చుకోవాలి. గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకోవాలి. డైలీ మన ఇంట్లో చపాతీ ఎలా చేస్తాం సేమ్ అలానే. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక సైడ్కి మళ్ళీ ఆలు మిశ్రమం అనేది పెట్టుతున్నాను ఒక సైడ్కి అనేది. అలా కొద్దిగా అంతా ఆలు అనేది ఒక సైడ్కి అనేది పెట్టాలి. అది మిడిల్ నుంచి కట్ చేసుకోవాలి. ట్రయాంగిల్ షేప్లోనే చేసుకోవాలి. అలా ట్రయాంగిల్ షేప్లో తావా పైన 1 స్పూను ఆయిల్ వేసి 2 సైడ్ అని కాల్చుకోవాలి. గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. క్రిస్పీ టైప్లో పరాటా అనేది కాల్చుకోవాలి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఈ పరాటా మనం సాస్తో కానీ కర్డ్తో కానీ తింటే చాలా బాగుంటుంది. పిల్లలకైతే చాలా ఇష్టంగా ఉంటుంది. ఈజీగా వాళ్ళ లంచ్ బాక్స్ అనేది వాళ్ళు ఫినిష్ అనేది చేసేస్తారు. నెక్స్ట్ నేను ఇక్కడ ఇంకొక పరాటా కూడా సేమ్ ఒక స్పూన్ ఆయిల్ వేసి 2 సైడ్ అనేది కాల్చుకుంటున్నాను. గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచి కాల్చుతున్నాను. ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేసి నా కామెంట్లో మెన్షన్ చేయండి. ఇది ఎలా వచ్చిందని ఈ రెసిపీ అనేది. ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మెల్లిమెల్లిగా గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 సైడ్ కాల్చుకోండి.
సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.